వయసులోనే మీ గుర్రాన్ని ముట్టుకున్నానని నా చొక్కా పట్టుకొని నన్ను ఊపేశారు కదా, గుర్తొచ్చిందా బాబు? అదే అవును, నా గుర్రాన్ని ముట్టుకుంటే నాకు నచ్చదు. ఎలా ఉన్నావురా? నిన్ను చాలా మిస్ అయ్యాను బాబు. ఆ గుర్రం చచ్చిపోయింది బాబు. చచ్చిపోయిందా? ఇదే కలర్ కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను బాబు. అది తెల్ల గుర్రం బాబు. తెల్లదా? ఏంటో అన్ని బాబు. ఒక రైడ్కి వెళ్దాం రండి బాబు. లేదన్నా బయటకు వెళ్తా. పర్లేదు రండి బాబు. వెళ్ళావు కదా, పర్వాలేదు ఒక రైడే కదా. అదిగో అమ్మగారు కూడా చెప్పారు రండి బాబు. లేదన్నా అర్జెంట్ గా బాబు. గురువారం గొర్రెకి కొడదన్నా. కూర్చోండి. ఇప్పుడు రాజాలా ఉన్నారు. పోవట్లేదన్నా. కొంచెం గట్టిగా తండి బాబు, వెళ్తుంది. ఈ గుర్రానికి నేను నచ్చలేదు అనుకుంటా, నేను దిగిపోతా. అబ్బా తమాషాలు ఆపండి బాబు. గుర్రం సారీ. అలెక్స్ హై బాబు. అయ్యో హై అనుకున్నదొక్కటి అయినదొక్కటి. అయ్యో అమ్మా. నీదే లైఫ్ రా సర్వా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, పట్టించుకునే నాదురే లేడు. ఇప్పుడు అర్థమైందా? నీకేం జరిగినా నేనే రావాలి. ఎక్స్రే చూసా, ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, లైట్ గా వాచింది అంతే. ఉండు, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఏరా, ఇక్కడ పెద్ద మనిషికి దెబ్బ తగిలింది, మర్యాద లేకుండా నవ్వుతూ వెళ్తున్నావు. వచ్చి ఏమైందని అడగవాబే. ఏమైంది? నేను చెప్పను పోరా. మరి నన్ను ఎందుకు పిలిచావు? నీకు ఇలా కావాలి. ఏరా, మర్యాదగా మాట్లాడడం నేర్పలేదా మీ మిస్? యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. మీ మిస్ నీకు నేర్పలేదా? చూడరా, నేను కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను, మర్యాదగా పో. ఇక్కడే నా నొప్పిగా ఉంది. అమ్మా సచ్చినోడా. ఈ కొంపలో 8 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసల్దాన్ వరకు నా మీదే కళ్ళు. ఓ మై బాల్. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఊరికి అరవడం పెడితే తగ్గిపోతుంది. ఇక్కడే ఉన్నావా? ఏంట్రా మూల పడ్డ ముసలోళ్ళు ఎలా కూర్చున్నావు? హార్స్ రైడింగ్ లో కింద పడ్డాను. రే, నువ్వు హార్స్ రైడింగ్ లో కింగు కదరా? టచ్ పోయింది. గుర్రం అయితే బాగుండేది, అది గాడిద. హాయ్ కరణ్. అక్క ఏంటి బిజీయా? అవునక్క, శర్వాన్ చూడడానికి కూడా రాలేకపోతున్నాను, అందుకే లీవ్ పెట్టా. రారా బయటికి వెళ్దాం. ఏయ్ ఎలా వస్తాడు? దెబ్బ తగిలింది కదా. వీడియో నడిపించలే, జీప్లోనే తీసుకెళ్తా. కాలు నొప్పిగా ఉందిరా. తన కాలు నొప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు బయటికి వెళ్తే వాపు ఎక్కువైపోయి తర్వాత వారం వరకు నడవలేడు. అక్క ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. రారా పోదాం, నేను ఎత్తుకుంటా. నేనే వస్తా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు, ఓకే. ఏం ఆలోచిస్తున్నావు? చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో అని ఆలోచిస్తున్నా. ఎలా ఉండేవాళ్ళం? ఎలా ఉండేవాళ్ళం? ఆడుకునేప్పుడు నువ్వు దొంగగా ఉండేవాడివి, నేను పోలీసుగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు పోలీసు, నేను నువ్వు అదే శర్వా. నోటి దిగు. ఎందుకురా? అమ్మయ్యా. ఈ ప్లేస్ గురించి తెలుసా? తెలుసు, అడిగే కదా. డైలీ స్కూల్ వదిలాక ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. ఆ చోట అయితే మొత్తం మారిపోయింది. 15 ఏళ్ళు అయింది కదా, మాడ సహజమే. ఒకరోజు 8th హాఫ్ ఇయర్లీ అయ్యాక దిగులుగా ఇక్కడికి వచ్చి నిలబడ్డాం కదా. దిగులుగా? ఎగ్జామ్ సరిగా రాయలేదని దిగులుగా వచ్చాం, అదిగా నువ్వు చెప్పేది? ఫెయిల్ అవుతానని నేను ఏడ్చాను. నువ్వు ఒక ఏడుపు మోహం గాడివి.
అన్నిటికీ ఏడుపే. సైన్స్ ఎగ్జామా మ్యాథ్స్ ఎగ్జామా? మ్యాథ్స్. మనందరికీ మ్యాథ్సే గండం. మన మ్యాథ్స్ టీచర్ గుర్తున్నారా? అది కళ్ళజోడు పెట్టుకుని నల్లగా పెద్ద పొట్ట అయినా కదా. ఆయన మన నాగరాజ్ సార్ రా. మ్యాథ్స్ టీచర్ మన జ్యోతి మిస్. ముద్దుగా కొట్టేది కదా. జ్యోతి మిస్ గుర్తుంది. వాళ్ళే కొట్టేదిలే. నువ్వేమో ఎగ్జామ్ సరిగా రాయలేదనే భయంతో ట్రైన్ ఎక్కి బాంబే వెళ్తానన్నావు. అప్పుడు నేనే నిన్ను ఆపాను. నాకు చిన్నప్పటి నుండి ట్రైన్ ఎక్కి బాంబే వెళ్ళాలని ఆశ్రమావా. నువ్వు నన్ను ఆపి ఏంటి లాభం? క్రేజీ లైఫ్. చూడు ఇప్పుడు నేను అంతా తిరిగి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలే. రేయ్, ఎవడ్రా నువ్వు? నేనేరా సర్వాణి. ఎందుకురా కొట్టావు? కరణ్. రేయ్, వాడు నన్ను కరణ్ అని ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడు పిలిచినా బోండా అని పిలిచేవాడు. బోండా నేనేరా సర్వా, నమ్మురా. రే, మేమిద్దరం ఎప్పుడు ఇక్కడికి వచ్చిందే లేదు. వాడికి ట్రైన్ శబ్దం వింటే భయం, తల తిరిగి పడిపోతాడు. చెప్పరా, ఎవరా నువ్వు? రేయ్, యాప్ చేయరా. రేయ్, లేరా. రేయ్, లేరా. ఫీలింగ్ బెటర్? ఇటు నేను ఇతని పాత రిపోర్ట్స్ అన్ని చూశాను. హీఈస్ ఇన్ హైలీ ఫ్రెజైల్ మెంటల్ స్టేట్. సార్, ఒక అమ్నీషియా పేషెంట్ దగ్గర ఇది గుర్తుందా అది గుర్తుందా అని ప్రెషర్ చేయకండి. చిన్నప్పుడు తనకి ట్రైన్ శబ్దం వింటే భయం వేస్తుందంటే ఇప్పుడు అది మర్చిపోయి ఉండొచ్చు. మీరెందుకు గుర్తు చేస్తున్నారు? ఎలా డాక్టర్, వాళ్ళలో ఉన్న స్కిల్స్? ఒక నిమిషం. B12 తీసుకో. సిస్టర్ జ్యూస్. కరణ్, నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసక్క, నేను సర్వతో క్లోజ్ గా ఉండడం తనకు నచ్చట్లేదు. సంజన, నేను అందుకని అనట్లేదు. తను నిజమైన సర్వ అయితే నేనే సంతోషిస్తాను. వాడు పక్క ఫ్రాడ్ అక్క. అది నువ్వు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. తన సర్వ కాదని నీ అనుమానం. కానీ తను వచ్చిన తర్వాతే అమ్మ నాన్న కొంచెం సంతోషంగా ఉన్నారు. అక్క, దాన్ని చెడగొట్టొద్దు. అక్క, నా గురించి అసలు ఏం అడగవా? నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? యాక్చువల్లీ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నేనే ఒక మట్టి బుర్ర కోసం వెయిట్ చేస్తాను. ఈ నెలలో ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? అవును, ఈ ఎస్టేట్ అంతా మా నాన్నదేనా? అవును. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 1000 ఎకరాలు ఉండొచ్చు. 1000 ఎకరాలు? ఇక్కడ ఎకరం ఎంత ఉంది? నేనేమైనా నీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కనిపిస్తున్నానా? లేదు సంజన, ఊరికే. బండాపు. ఆపరా. సంజన, ఆపమని చెప్తున్నాను కదా. కరెంట్ చెప్పింది కరెక్టే. సంజన, సంజన ఒక్క నిమిషం ఆగు. సంజన, ఎందుకంత కోపం? కరణ్ ఏం చెప్పాడు? నువ్వు సర్వ కాదని. నువ్వు నమ్ముతున్నావా? అవును, సర్వ అయితే ఇంత దూరంగా నిలబడి మాట్లాడు. మరి ఇప్పుడు ముందు కౌగిలించుకుని తర్వాతే మాట్లాడతాడు. ఈ 15 సంవత్సరాలు నేను చూడకపోతానా, నీతో మాట్లాడకపోతానా, నువ్వు నన్ను కౌగిలించుకోకపోతావా అని ఎంత ఏడ్చానో తెలుసా? ఇప్పుడు చెప్పు, నేను సర్వానే కదా? నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను. నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరి DNA టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది ఏమైందన్నా? అంతా టీనేజ్ ప్రాబ్లం రా. కాలేజీకి వెళ్ళే వయసులో మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కామన్ కదా. ఏంటి ముసలిది దాస్తుంది? దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది. ఏంటి ముసలిది? ఇవో ఈడు శర్వ కాదు, ఓసి ముసలిదాన. ఇన్ని రోజులుగా ఇదే రాస్తున్నావా? నువ్వేమన్నా వైజయంతి ఐపీఎస్ అనుకుంటున్నావా నిజాన్ని నిరూపించడానికి? చాలా కష్టపడి రాసుంటావు కదా. చూడు పాపా, ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లల పలక పట్టుకుని కనిపించావు అనుకో, ఈ వీల్ చైర్ అనాథ అయిపోతుంది. అర్థమైందా? నే తిడతా తిడతా ఉన్నా, అది కొడతా కొడతా ఉంటే. నమస్తే సార్, బాగున్నారా సార్? అర్జెంట్గా రమ్మన్నారు, దేని గురించి సార్? ఊటీకి వచ్చాను, అలాగే నిన్ను చూద్దామని. ఓ, రే 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 మరీ అంతా నటించకరా, రా పైన కూర్చో. అలవాట్లో పొరపాటుగా కూర్చున్నా. నాన్న కొనిచ్చారు సార్. కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్గా కేర్ తీసుకుంటున్నారా? ఎక్కడ సార్, ఫుడ్ మన ఊర్లో లేదు సార్. మన దేశం ఎన్ని రోజులు అయిందో. తీసుకో. వద్దు సార్. మర్యాద. 2 వారాలుగా ఫోన్ చేస్తున్నాను, తీయట్లేదు. అంత బిజీయా? అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్? ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కలా నటించాల్సి వస్తుంది. ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టారు, ఈలోగా తొందరపడితే ఎలా సార్? నేను తొందరపడుతున్నానా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త? సార్ అది వదిలేండి సార్. కేసు నుండి పేరు తీసేసానని చెప్పారు కదా సార్. మా వాళ్ళేమో తీరేదని చెప్తున్నారు సార్. నీ పని నువ్వు బానే చూసుకుంటున్నావు, నేను చెప్పింది ఏమైంది? అంతా కరెక్ట్గా జరుగుతుంది సార్. అందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు కొడితే 1-1.5 కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్. ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం? జ్ఞానమూర్తికి ఒకే ఒక కూతురు ఉంది సార్. తనకి పెళ్లి అయ్యేదాకా కొంచెం ఆగుదాం. పెళ్లి అయిపోయింది అనుకోండి, మొత్తం ఆస్తి అంతా నాకే. అందులో 50-50 తీసుకుందాం సార్. నిన్ను నమ్మడానికి వీల్లేదు, నువ్వో దొంగ. మీ వాళ్ళలో ఒక్కడిని చూసి నువ్వే పెళ్లి చేసి పంపొచ్చు కదా, పని త్వరగా పూర్తవుతుంది, మొత్తం ఆస్తి నీకే తగ్గుతుంది. నన్నెందుకు వెయిట్ చేయమంటున్నావు? సార్ టైం అయింది సార్, నాన్నతో కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఏం కంగారు పడకండి, కొంచెం ఓపిక పట్టండి, అంతా వర్కౌట్ అవుతుంది సార్. వస్తాను సార్. హలో, ఈ ప్లాన్ బీసీ ఇవన్నీ వద్దు. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. భోంచేద్దారండి నాన్న. వద్దమ్మా, మనసు బాగలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న డిన్నర్కి వెళ్దామని. నాన్న అప్సెట్ గా ఉన్నారు, రానని చెప్పారు. నేను పిలిస్తే వస్తారులే. నేను పిలిస్తేనే రాలేదు. ఇలా పిలిస్తే ఎవరు వస్తారు? నువ్వు పో, నేను తీసుకొస్తా. నాన్న భోంచేద్దాం రండి. ఆకలిగా లేదురా. ఏం నాన్న, మనసులో ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, అప్పుడే తగ్గుతుంది. ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఒక కొడుక్కి తండ్రి మో చూస్తేనే తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం ఉంది. నేను మీ కొడుకునే కదా, చెప్పండి. అంతా మన ప్రజల గురించి. వాళ్ళు ఉండేదే కొండ మీద, కానీ జీవితాలన్నీ పాతాళంలో. రేపు కోర్టు తీర్పు వేరేలా వచ్చి కాంపన్సేషన్ కింద కొంత డబ్బు చేతులు పెట్టి పొమ్మంటే కుక్కకి రొట్టె ముక్క విసిరినట్టే. ఎక్కడికైనా వెళ్ళి బతకండ్రా అని పంపించేస్తే వాళ్ళకి బతకడం తెలీదు శర్వా. చేపకి ఎరేసి నేల మీద పడేసినట్టు అవుతుంది. నేను తప్పకుండా వాళ్ళని కాపాడుతానన్న నమ్మకంతో ఉన్నారు. రేపేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉంటాను శర్వా. ఆపండి నాన్న, ఇప్పుడు ఎందుకంత పెద్ద మాటలు? ఇప్పుడు ఏంటి, ఆ రిసార్ట్ ఈ ఊర్లోకి రాకూడదు, ఆ భూమి ఎలాగైనా ప్రజలకి చెందాలి, అంతేగా? వదిలేండి, నేను చూసుకుంటాను. ఇంతకంటే పెద్ద క్రిమినల్స్ని గోవాలో చూసా. మీరండి, భోజనానికి వెళ్దాం. వద్దు, నువ్వు పో, వెళ్ళు.
నాన్న అక్కతో మిమ్మల్ని భోజనానికి తీసుకొస్తారని చాలా బిల్డప్ ఇచ్చాను. అసలే తను నన్ను పట్టించుకోదు. ఇప్పుడు మీరు రాలేదనుకోండి కాండ్ర ఇచ్చిన మొహం మీద ఉమ్మేస్తుంది. రండి నాన్న భోంచేద్దాం. సరే పద. రై ఎవరో నాన్న రాడని చెప్పారు. నాన్న రెడీ, భోజనం రెడీయా? నానా మీరు కూడా అలాగే టాటా వేయించుకోవచ్చుగా. రేయ్, ఒక్కటిచ్చానా? ఈ వయసులో కూడా టాటూ టూటు అంటూ. పైగా అది నొప్పిగా ఉంటుందట కదా. ఏముంటది నాన్న, 2 పెగిలేస్తే ఏం తెలియదు. అయ్యో తండ్రినే జడగొడుతున్నావేంట్రా? రేపొట్టడా ఏంటి ఇక్కడ రా. ఈ రోజు క్లాస్ లేదుగా, ఎక్కడికి వెళ్తున్నావు? బామక్స్ లేట్ ఇవ్వడానికి. నువ్వే నా వెపన్ సప్లయర్. ఇవ్వరా ఇవ్వు. ఏముందిరా సంచిలో? ఇవ్వరా ఇవ్వు. నేను మిస్కి ఎప్పుడో చెప్పాను నువ్వు దొంగవని. మిస్ అని నమ్మలేదు. ఏయ్ ఏంట్రా ఈ పొట్లం? అవి చింతకాయలు. మిస్కి చాలా ఇష్టం. గిఫ్ట్ ఇద్దామని. సడన్ గా మిస్కి ఇప్పుడు ఏంటి గిఫ్ట్? నువ్వెవరికి చెప్పనంటే నేను నీకు ఒకటి చెప్తా. వంగు. అమ్మా ఏంటి హడావుడి? మీ అక్క పెళ్ళ? అక్క బర్త్డే సార్. తాగొచ్చారా? స్మెల్ వస్తుందా? ఒక స్మాల్ ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని కలవడానికి వచ్చా. అలాగా, నువ్వు వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. రండి రండి సార్. మంచి రోజు చూసుకొని వచ్చాను. ఆట పాట అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవునవును, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మీరు బానే ఉన్నారుగా? అస్సలు బాలేను సార్. ఏంటి సార్, పోలీస్ అయి ఉండి మీరే ఇలాంటి ఎలా? పోలీసుగా ఉండటమే సార్ ప్రాబ్లం. క్రిమినల్ అయ్యి ఉంటే బాగా సంపాదించి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆ, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం. హెల్ప్ చేయగలరా? అదే ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బంతా మొత్తం అప్పుడే ఇచ్చేసాను కదా. మీరు పక్కా జెంటిల్మెన్.